ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ శ్రమ్మక్కాయ నమః, శ్రీ సారలమ్మాయ నమః, జై వనదుర్గాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో జూలై మాసం ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం, కుటుంబం, చేయాల్సిన పనులు ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. మరి వీళ్ళకి శత్రువులతో ఎక్కువగా విజయం అనేది కనబడుతుంది. శత్రువులతో విజయము చాలా వరకు ఉంది. మరి విద్యా రంగంలో చూసుకుంటే చాలా వరకు మంచి విద్య, మంచి తెలివితేటలు, మంచి ఓపిక, నిదానం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి పెండింగ్ పనులు పూర్తి కావాల్సిన టైం వచ్చింది. మరి ఆరోగ్య సమస్యలు చాలా వరకు బాగుంది. మరి మీరు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకున్నట్టుగైతే ఇంకా చాలా వరకు బాగుంటుంది. మరి కుటుంబ సమస్యలు మీకు అనుకూలత లేకుండా అయిపోతుంది. కుటుంబ సమస్యల్లో అనుకూలం అంటే ఇంట్లో ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా నా మాటే గెలవాలి అని కొంత సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి. మరి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చూసుకుంటే వాళ్ళకు కూడా నేను గెలవాలి, నేను గొప్ప, నేను ఉద్యోగం చేస్తున్నా అని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగ మాట్లాడిన దాని వలన ఏమవుతుంటుందంటే ఈ ఇంటికి నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నీదే ఉందిలే అన్నట్టుగా తక్కువ అంచనా వేస్తుంటారు. ఆ చిన్న సమస్య పోయి చాలా వరకు పెద్ద సమస్యలు అనేది ఎదురవుతాయి. దానివల్ల కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి. వాళ్ళ మీద నాగసర్ప దోషం తగిలింది. అది పెనుబాముల దోషం అంటారు. ఆ పెనుబాముల దోషం వలన వాళ్ళిద్దరికి ఒకరు కాకపోతే ఒకరికి డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులతో కొంత ఎదురవుతుంటారు. మరి అధిక ఖర్చు వల్ల మీకు లేనిపోయిన కొన్ని సమస్యలు రావచ్చు. మరి ఖర్చు మీరు ఇప్పుడు తగ్గించుకునేట్టుకైతే రేపు ఫ్యూచర్లో పెద్ద స్థాయిగా ఎదిగి అనుకున్న పనులు పూర్తి చేయాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి నిరుద్యోగులకి ఒక శుభవార్త. మరి నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఈ 16వ తారీఖు దాటిన కాడి నుంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. మరి పెద్దరికం తీసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. పెద్దరికం అంటే ఎవరైనా సరే ఒక పని చెప్పారనుకోండి, నేనే ముందు ఉండి నడిపిస్తానని ముందడుగు వేశారనుకోండి, వాళ్ళ పని అధోగతి, గోవిందార్పణం, చాలా దెబ్బతింటారు. దానివల్ల మరి ముందుగా మనం నిర్ణయాన్ని తీసుకోకూడదు. పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉండవలసిన విధానాన్ని ముందే పొందారనుకోండి, చాలా ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి మంచి విద్య, తెలివితేటలు బాగుంది. మానసిక ప్రశాంతత చాలా బాగుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. దాంట్లో కూడా విజయము. మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకు విజయంగా కనబడుతుంది. పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి, ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా వాళ్ళకి మళ్ళా సక్సెస్ అయ్యే మార్గము, జనాలలో మంచి గుర్తింపు,
జనాలలో మంచిగా గౌరవార్థం అనేది వీళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఏ కార్యక్రమైనా ఏ పనైనా తొందరపాటు అనేది ఉండకూడదు. ఈ మకర రాశిలో ఉండవలసిన వీళ్ళకి ఒకటేసారి ఉండి ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం. కాబట్టి మరి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. వీళ్ళు స్నేహంలో చాలా ఇబ్బందులు, చాలా అనేకమైన ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు స్నేహధర్మంలో కానీ బంధుత్వంలో కానీ ఎక్కడ పోయినా కానీ కొంచెం జాగ్రత్త పడాలి. మీరు ఈ జాగ్రత్త మీరు ఇప్పుడు తీసుకోకుండా ఉన్నట్టుకైతే మీకు ఇంకా కొన్ని రోజుల్లో చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు, పెద్ద పెద్ద సికాకులు, పెద్ద పెద్ద గొడవలు, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు దాకా కానీ వెళ్ళే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్దవాళ్ళ తరపు నుంచి వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చే అంతవరకు వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళ యోగంలో కాకోకుండా వాళ్ళ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ నుంచి వాళ్ళకి కొంత చెడ్డ పేరు రాబోతుంది. కాబట్టి ఆ చెడ్డ పేరు రాకోకుండా ఉండాలి అంటే ముందు పెద్దవాళ్ళకి జాగ్రత్త పడాలి. ముందు పెద్దవాళ్ళకి జాగ్రత్త పడినట్టుగా అయితే పిల్లలకు కూడా వర్తిస్తుంది. పెద్దవాళ్ళు ఏం కాదులే అని మామూలుగా తీసేసినట్టుగైతే చాలా వరకు కొన్ని ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా దైవ అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ఆ దైవ అనుగ్రహం అనేది వీళ్ళకు ఉండాలి అంటే శివారాధన చేయాలి, శివ పూజలు చేయాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని చదివినట్టుగైతే వాళ్ళ ఆరోగ్యము, మనశ్శాంతి ఎక్కడికి పోయినా అన్ని విధానాలుగా వాళ్ళకి చాలా వరకు బాగుండి మనశ్శాంతి ఉండి, కాబట్టి కొన్ని దేవస్థానాలకి వెళ్ళేటప్పుడు మనకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ చేతుకుంట కొన్ని పండ్లు తీసుకొని వెళ్ళాలి. ఆ పండ్లు తీసుకొని వెళ్ళి అరటి పండ్లు తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న గోశాల శివాలయానికి ముందు గోమాతకి అరటి పండ్లు సమర్పించి శివాలయానికి రావాలి. ఆ శివాలయానికి వచ్చి శివుడికి ఆ పంచాక్షరి మంత్రాన్ని చదివినట్టుకైతే మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీరు ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనులైనా కానీ తొందరపడి చేయొద్దండి. ఆచితూచి ఆలోచించి అడుగేయండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ముఖ్యంగా భగవంతుడు మించింది ఏది లేదు. మానవుణ్ణి నమ్మొద్దు, ప్రజల్ని నమ్మొద్దు, భగవంతుని నమ్ముకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఏది చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా మీకు ఎలాంటి డౌట్ సందేహాలు ఏమైనా ఉన్నా తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏమేమి జరుగుతుంది, మీ కుటుంబ సమస్యలు ఏమిటి, మరి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ విద్య, ఆరోగ్యం, సంతానం, కుటుంబం, పెళ్ళిళ్ళు ఎలా ఉండాలనేది చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మేము ఇలాంటి కొంత బాధలు పడే వాళ్ళకి, నరదిష్టి ఉండవలసిన వాళ్ళకి, నాగదోషం ఉండవలసిన వాళ్ళకి మేము కొన్ని రుద్రాక్షలు, గురుతాయిత, కొన్ని వనమూలికలు పూజా బలం చేసి ఇస్తుంటాం. మీకు కావాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. ఏదున్నా కూడా మేము ఫోన్లోనే చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.